నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన సినిమా వార్ 2 సాధించే కలెక్షన్ల గురించి నాకు చెబుతుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక హార్డ్ వర్కర్, హీఈస్ ద డెడికేటెడ్ పర్సన్, అందుకని పైగా ఎమోషనల్ పర్సన్. ఇలాంటి వ్యక్తికి మంచి జరిగితే మంచిదే కదా, అందుకనేది నా ఎమోషన్. సరే, ఇందుకు న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారు సినిమా డే 2 ఎన్ని లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి ఇది బుక్ మై షోలో. ఇది ఏ సినిమా రికార్డుల్ని మీరందరూ తమిళ చూసే వచ్చి ఉంటారు. ఏ సినిమా రికార్డుల్ని దుమ్ము లేపగొట్టింది. మరి ఆ దుమ్ము లేపిన ఆ సినిమాలకి వాళ్ళు అక్కడ హిందీ వాళ్ళు ఎంత రేటింగ్ ఇచ్చారు, వార్ 2కి ఎంత రేటింగ్ ఇచ్చారు, మరి అసలు ఏంటి అనేది మీతో చెబుతాను. మ్యాటర్లోకి వద్దాం. వచ్చే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. వార్ 2 సినిమాకి ముందు ముఖ్యంగా చాలామంది యూట్యూబర్స్ సినిమా ఏం బాగుండదని కూల్ని చాలా ఎత్తులు లేపారు. మంచిదే, అది కూడా మా సినిమానే, అందరూ బాగుపడాలి. కానీ వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజు కూడా రివ్యూస్ అన్నీ బ్యాడ్గా రాశారు. ముఖ్యంగా హిందీ వాళ్ళు ఒక 70% వాళ్ళు 1 స్టారు, 1.5 స్టార్లు ఇలా ఇచ్చే రేటింగు. సరే, దీన్ని అలా పక్కన పెడదాం. మరి వీళ్ళే పుష్పకి, కల్కికి, తర్వాత చావాకి, ఎనిమల్కి, కూలీకి 4.5 ఇచ్చారు. ఓకే, ఇంకా మంచిది. మరి ఇలా 4.5 రేటింగ్స్ ఉన్న ఈ సినిమాలు కలెక్షన్ బాగా సాధించాయి. కూలీ పక్కన పెడదాం. మరి 1.5 స్టార్ ఉన్న వార్ 2 తగ్గిపోవాలి కదా, తగ్గిపోలేదు. మొత్తం మోగుతుంది, దుమ్ము రేగొడుతుంది. ఫస్ట్ రోజు ఒక 120 కోట్లు వచ్చాయనుకోండి, సెకండ్ రోజు మధ్యాహ్నం వరకే 100 కోట్లు వచ్చినాయి. సెకండ్ రోజు అంటే ఈరోజే మధ్యాహ్నం 3 గంటల షోకు 2 గంటల షో వరకు 100 కోట్లు వచ్చాయి. ఇది ఎలా తెలుసు అంటారా? బుక్ మై షోలో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారంటే వార్ 2కి మధ్యాహ్నం 2 గంటల లేకపోతే 3 గంటల వరకు కూడా టికెట్స్ బుకింగ్ 3,85,000 టికెట్లు బుక్ చేసుకున్నారు. సాయంత్రానికి 4 లక్షల చిల్లర టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇది వార్ 2 ఫస్ట్ రోజుకి 2,36,000 వచ్చినాయి. అంటే సెకండ్ రోజు 1,50,000 టికెట్లు పైగా వార్ 2కి ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. మరి కూలీకి ఎన్ని వచ్చినాయి? 2,36,000 ఫస్ట్ రోజు వచ్చినాయి. తర్వాత 2,38,000, దీనికి 1,50,000 టికెట్లు పెరిగినాయి. ఈ 1,50,000 టికెట్లు పెరిగిన విధానం ఎంత గొప్ప అంటే, పుష్ప కన్నా మహా అయితే ఒక 20,000 టికెట్లు తగ్గినాయి అంతే. కల్కి కన్నా ఒక 5,000 టికెట్లు తగ్గినాయి. అంటే సూపర్ బంపర్ హిట్లు అయిన సినిమాలకి ఇది ఒక 5,000, 10,000, 20,000 టికెట్లే తగ్గింది సెకండ్ రోజుకి. మరి అలాంటి సినిమాకి హిందీ యూట్యూబర్స్ 1.5 స్టార్ ఇస్తారా? ఎంత మోసం అది! యూట్యూబర్స్ మీరు మోసం చేయొచ్చు, లేదా కొంతమంది హ్యాటర్స్ సినిమా భాగం లేదని ప్రచారం చేయొచ్చు. కానీ ఆడియన్స్ ఉన్నారు, కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ జెన్యూన్గా వెళ్ళే మన ఇండియన్ ఆడియన్స్ ప్రేక్షకులు ఉన్నారు. నచ్చితే బ్రహ్మరథం పడతారు, నెత్తిని పెట్టుకుంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాకి. అసలు 1.5 రేటింగ్ ఇచ్చిన సినిమాకి సెకండ్ రోజున 4 లక్షల టికెట్లు బుక్ అవ్వటం బుక్ మై షోకే గ్రేట్, మిత్రపోయింది అది. తర్వాతది మధ్యాహ్నం షో వరకే 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే సరే, మధ్యాహ్నం కానీ అది ఈ రోజు వరకు కానీ సెకండ్ రోజు వరకు కానీ 100 కోట్ల పైగా. అంటే ఫస్ట్ రోజు కంటే ఎక్కువ టికెట్లు బుక్ అయినాయి, ఫస్ట్ రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి. మరి రేపు 3 రోజు కూడా ఎక్కువ కలెక్షన్లు రాబోతున్నాయి. అదనమాట. అంటే వార్ 2లు, చావాలు, ఎనిమల్స్, కల్కి, పుష్ప 2 ఇవన్నీ కూడా కుదరాలే కానీ ఆటలను కూడా బీట్ చేసిద్ది. రాసి పెట్టుకోండి. కుదరాలని ఎందుకు పదం వాడానంటే, థియేటర్లో కూలీ సినిమా కొంచెం ఆక్యుపెన్సీ చేస్తుంది. అది కానీ లేకుండా వార్ 2 ఒక్కటే కానీ వస్తే పుష్ప మిగలదు, కల్కి మిగలదు. దట్ ఈజ్ ద పబ్లిక్, దట్ ఈజ్ ద ఆడియన్స్ ఆఫ్ ఇండియా. ఇఫ్ దే లైక్ ఇట్, దే సింప్లీ గివ్ ద బ్లాక్ బస్టర్స్. దట్స్ ఇట్. అందుకని మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఎవరైనా ఏం చెప్పినా నమ్మద్దు.
అసలుకి పిచ్చెక్కిపోతుంది, మోత మోగిపోతుంది సినిమా. వెళ్ళిపోయిన థియేటర్లో చూడండి. అసలుకి కొన్ని బాలీవుడ్ మీడియా అయితే ఎన్టీఆర్ ఈజ్ ద ఓన్లీ కీ రోల్ అని కూడా రాసినాయి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది ఎన్టీఆర్ గారి సత్తా, అది ఎన్టీఆర్ గారి హార్డ్ వర్క్. దట్స్ ఇట్. అదనమాట. అందుకని మీరు ఇచ్చిన రేటింగ్నో మీరు ఇచ్చిన లేకపోతే రివ్యూలనో చూసి జనం నమ్మరు. మౌత్ టాక్. ఏ సినిమా బాగుంది పక్కన అడుగుతారు, ఆడు చెబుతాడు ఆ సినిమా బాగుందంటే వెళ్ళిపోతారు. ఆ సినిమాని రాజుని చేస్తారు, కోట్లు కుమ్మరిస్తారు. అదే ఇప్పుడు జరుగుతుంది. అభిమానులు ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడండి, ఎంజాయ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.